హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము. అంటే ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ప్రిన్సెస్ కట్కి పర్ఫెక్ట్గా ఏ విధంగా మార్కింగ్ కూడా పెట్టుకోవాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. ఈ విధంగా ఉంది. అయితే మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి మనము లైనింగ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ అనేది కాటన్ లైనింగ్ అనేది తీసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక మీటర్ లైనింగ్ అనేది తీసుకోండి. స్మాల్ హ్యాండ్స్ అయితే కనుక 80 సెంటీమీటర్లు లేదా 90 సెంటీమీటర్లు తీసుకోవచ్చు. ఇలా 1 మీటర్ లైనింగ్ భాగాన్ని తీసుకొని వాష్ చేసి ఐరన్ చేయాలి. ఇలా మనము 2 వరుసలుగా వేసుకోవాలి. ఇక్కడ మనము ఈ ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి ఒకేసారి కట్ చేసుకోవాలి. మన నార్మల్ బ్లౌజ్ అయితే కనుక కింద మనకి బ్యాక్ పార్ట్, తర్వాత పైన ఫ్రంట్ పార్ట్, చివరి భాగాన మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి ఒకే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒకేసారి కట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ 2 వరుసలు ఉంది కదా, దీన్ని మళ్ళీ తిరిగి 2 వరుసలుగా వేసాను. అంటే మొత్తం 4 వరుసలుగా ఉంది. ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 36 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. మనం ప్రిన్సెస్ కట్కి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే వెడల్పు మొత్తం 12 ఇంచులు ఉండాలన్నమాట. పొడవు అనేది 15 ఇంచులు నార్మల్గా. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. పొడవు 15 ఇంచులు, వెడల్పు 12 ఇంచులు చూసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోండి. పైన కొంచెం క్లాత్ అనేది ఎగుడు దిగుడుగా ఉందని స్ట్రైట్గా లైన్ అనేది తీసుకున్నాను. పొడవు అనేది 15 ఇంచులు. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కలిపి ఒకేసారి కట్ చేసుకోవాలన్నమాట. నార్మల్ బ్లౌజ్ అయితే కనుక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం విడిగా కట్ చేసుకుంటాము. షేప్ బెల్ట్ కట్ చేసుకుంటాం కదా, అలా దీనికి అవసరం లేదు. ప్రిన్సెస్ కట్కి అసలు షేప్ బెల్ట్ అనేది ఉండదు. ఇప్పుడు మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి 5.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి. ఇందులో షోల్డర్ భాగము 3 ఇంచులు, నెక్ వెడల్పు 2.5. తర్వాత చంక భాగం వచ్చేసి 6 ఇంచులు. ఇలా 6 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని సరి చూసుకోండి. కింద మనకి 5.5 రావాలి, అంటే పైన 5.5 కదా, క్రాస్ అనేది పోకుండా అన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. మీకు స్టార్టింగ్ ఇది చెస్ట్ రౌండ్ ఎంత అని చెప్పాను, 36, అంటే 36 సైజు బ్లౌజ్ అన్నమాట. 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు, అంటే మొత్తం ఎంత, 11 ఇంచులు. ఇలా 11 ఇంచుల గల మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మీకు చెస్ట్ రౌండ్ ఎంతైనా కూడా దాన్ని 4 వరుసలుగా వేసుకొని ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్కువ తక్కువ రాకుండా సరి చూసుకుంటున్నాను. తర్వాత నడుం భాగం దగ్గర చుట్టుకొలత ఎంత ఉంటుందంటే చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానికంటే 4 ఇంచులు తక్కువ ఉంటుంది. అంటే ఎంత, 32 ఇంచులు. 4 భాగాలుగా చేస్తే 8. డాట్స్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాం. అంటే కింద కూడా 9 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఒరిజినల్ కొలత, ఎక్స్ట్రా ఖర్చు. ఎందుకు ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి, మనకి ఫ్యూచర్లో బ్లౌజ్ టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి క్లాత్ అనేది ఉండాలన్నమాట. తర్వాత ఈ చంక భాగం దగ్గర కర్వ్ అనేది తీసుకోవాలి. 1.5 ఇంచుకి ఒక మార్కు పెట్టేసుకొని ఇక్కడ మనకి చంక పొడవు 6 ఇంచులు కదా, సగ భాగం అంటే 3 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని మనకి ఒరిజినల్ కొలత 9 ఇంచులు ఉంది కదా, అక్కడి వరకు మాత్రమే రావాలి. ఈ ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు మాత్రము స్ట్రైట్గానే ఉండాలన్నమాట. తర్వాత ఒక 1/2 ఇంచు డౌన్, అంటే 1 ఇంచుకు మార్కింగ్ పెట్టుకొని అది మళ్ళీ కర్వ్ అనేది తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి, 1.5 ఇంచు అనేది బ్యాక్ భాగానికి, 1 ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి అన్నమాట. ఇలా చూసుకున్నప్పుడు మనకి 8 ఇంచులు రావాలి. అంటే చెస్ట్ రౌండ్ 9 ఇంచులు కదా, దానికంటే 1 ఇంచు అనేది తక్కువ రావాలి. ఇప్పుడు నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే నేను ఫ్రంట్కి బ్యాక్ కూడా 6 ఇంచులు తీసుకుంటున్నా. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన కస్టమర్ ఏమని చెప్పారంటే బ్యాక్ నెక్ డీప్ వద్దని చెప్పారు. ఫ్రంట్ ఎంత పెడతారో బ్యాక్ కూడా అంతే పెట్టమన్నారు. కాబట్టి నేను ఫ్రంట్ మరియు బ్యాక్ కూడా 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది 2 పాయింట్లు, మళ్ళీ సరి చూసుకుంటున్నాను. మీకు కొంచెం బ్రాడ్గా కావాలనుకున్నట్లయితే కింద 3 ఇంచులు తీసుకోండి. నేనైతే తీసుకోవట్లేదు. అయితే ఇక్కడ ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్, బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్ పలకమడ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 కూడా రౌండ్ నెక్ అనేది తీసుకోవచ్చు. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ అనేది తీసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, కొంచెం ఇక్కడ నెక్ వైపు జస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసుకున్నాను.
మనం బోట్ నెక్లో షోల్డర్ వైపు క్రాస్ తీసుకుంటాం కదా, ఇక్కడ నేను నెక్ వైపు క్రాస్ తీసుకున్నాను, గమనించండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ వేయడానికి షోల్డర్ నుంచి 10 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. అంటే ఇదేంటి, మనకి బస్ట్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు క్లోజ్గా ఉన్న వైపు నుంచి, అంటే నా వైపు నుంచి 4 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. ఈ కింద కూడా 4 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఈ 10 ఇంచుల నుంచి కిందికి స్ట్రైట్గా, అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైన్ అనేది తీసుకోవాలి. చూడండి, బస్ట్ పాయింట్ 10 ఇంచులు, నా వైపు నుంచి 4 ఇంచులు, ఈ 2 మార్క్స్ కలిసే విధంగా చూశాను. ఈ బస్ట్ పాయింట్ నుంచి మనకి చంక కర్వ్ ఉంది కదా, ఈ లైన్కి కలపాలన్నమాట. ఈ 10 ఇంచుల నుంచి చూసారా, ఇలా కలపాలి. ఇప్పుడు కింద పక్కన వెడల్పు అనేది 1 లేదా 1.5 ఇంచు అనేది తీసుకోండి. అది పర్సనాలిటీని బట్టి ఉంటుంది. 38 సైజ్ అయితే 1.5, 1.5, 36 అయితే సైజు 1 లేదా 1.5 తీసుకోండి. తీసుకొని ఈ 10 ఇంచుల నుంచి కర్వ్ అనేది తిరగాలి. చూడండి, ఇక్కడ ఈ కింద మాత్రము 1, 1.5 ఇంచు వరకు స్ట్రైట్గా ఉండేసి, ఇక్కడ చూడండి ఇలా మనకి కరెక్ట్గా ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. ఈ పక్కన జస్ట్ ఒక 1/2 ఇంచు మాత్రమే రావాలి. చూడండి, మనకి లాంగ్ ఫ్రాక్ అయితే కనుక సైడ్కి 1 ఇంచు క్రాస్ తీసుకోవాలి. ఇది బ్లౌజ్ కాబట్టి అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్కి ముందు చిన్న కర్వ్ అనేది తీసుకోవాలి. అని స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న కర్వ్ అనేది తీస్తాను, ఇప్పుడు తీయట్లేదు. అయితే మనం దీన్ని కట్ చేసి జాయింట్ చేస్తే ఖర్చులలో తేడా వస్తుంది. కాబట్టి మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకు మనం 1 ఇంచ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం, ఆల్రెడీ 2 తీసుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు 1 తీసుకుంటున్నామంటే మనం కట్ చేసి జాయింట్ చేస్తే ఖర్చులలో తేడా వస్తుందన్నమాట. 2 వైపులా 1/2 ఇంచు, కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ వేయట్లేదు కదా. కాకపోతే ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి కట్ చేస్తున్నాం కాబట్టి కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని విడిగా తీసుకొని ఆ తీసుకున్న 1 ఇంచ్ ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేయాలన్నమాట. చూడండి, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కదా. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ రౌండ్ నెక్ అన్నమాట. ఇలా కట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ని విడిగా తీసుకొని స్క్వేర్ నెక్ కట్ చేసుకోవాలి. మీ చాయిస్, మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి చంక లోతు భాగాన్ని కట్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకున్నాం కదా, ఈ విధంగా అన్నమాట. అయితే ప్రిన్సెస్ కట్ని ఇప్పుడే కట్ చేయొద్దు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయండి. ఇప్పుడే కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది, పైకి కిందికి రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడే కట్ చేయొద్దు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోండి. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి, అది బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. కాబట్టి ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని దీన్ని కట్ చేయాలి. ఆ తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు మనం నార్మల్గా పెట్టేసుకున్నాం కదా మార్కింగ్, ఆ మార్కింగ్ అన్నమాట. చూడండి, ఇలా తీసుకొని కట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ దీనికి స్క్వేర్ నెక్ అని చెప్పాం కదా, జస్ట్ ఇలా మార్కింగ్ అని పెట్టేస్తున్నాను. ఇది మీ చాయిస్ మాత్రమే, మీరు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ తీసుకోండి. ఇక్కడ కస్టమర్ చాయిస్ బట్టి నేను స్క్వేర్ నెక్ అనేది కట్ చేస్తున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ భాగానికి మనము డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ భాగానికి డాట్స్ వేసుకోవడానికి ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి, అంటే నా వైపు నుంచి 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని డాట్ పొడవు కూడా 4 ఇంచులు తీసుకోవాలి. 2 వైపులా 1/2 ఇంచ్ ఉండే విధంగా ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ గమనించండి, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను సెంటర్లో. ఇప్పుడు మనకి ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇందులో మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అయితే ఇది 2 వరుసలు ఉంది కదా, మళ్ళీ తిరిగి దీన్ని 2 వరుసలు వేసుకోవాలి, అంటే 4 వరుసలు అవుతుంది. అయితే ఇక్కడ మనకి హ్యాండ్ ఇక్కడ పొడవు అనేది ఎంత ఉండాలి అంటే, ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ ఎంత 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు, దానికంటే 1 ఇంచు తక్కువ తీసుకుంటే 8 ఇంచులు. దీనికి 2 ఇంచులు కలుపుకోవాలి. మరి ఎందుకు కలుపుకోవాలి 2 ఇంచులు అంటే, మనము బాడీపాటికి 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఓకేనా. మనకి చంక రౌండ్ కొలిస్తే ఎంత వచ్చింది, 8 ఇంచులు కదా, ప్లస్ 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. మీకు ఇక్కడ గుర్తుందని అనుకుంటున్నాను. చంక రౌండ్ కొలిసినప్పుడు మనకి 8 ఇంచులు వచ్చింది, దానికి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట. అంటే మొత్తం 10 ఇంచులు అనేది ఉండాలి. ఇలా మనం కొలుచుకుంటే 10 ఇంచులు ఉండే విధంగా చూసుకొని డబల్ ఫోల్డ్ వేసుకోండి. అంటే ఇలా వేయడం వల్ల మనకి ఒకవైపు మాత్రమే జాయింట్ వస్తుంది. మామూలుగా కట్ చేస్తే 2 వైపులా జాయింట్ అనేది వస్తుంది అనమాట.
ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవనికి నేను 12 ఇంచులు తీసుకుంటున్నా. మనకి కుట్టిన తర్వాత 11 ఇంచులు వస్తుంది. ఇది కూడా కస్టమర్ చాయిసే. నార్మల్గా 11 లేదా 11.5 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి కస్టమర్ వచ్చేసి 12 ఇంచులు పెట్టమన్నారు. అంటే మనకి కుట్టిన తర్వాత 11 వస్తుంది అనమాట. అంటే వాళ్ళకి 11 కావాలి అన్నారు కాబట్టి కానీ 12 తీసుకుంటున్నా, 1 ఇంచు కలుపుకొని ఖర్చులకి. తర్వాత హ్యాండ్ లూజు 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు. తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క కర్వ్ వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోండి. ఇప్పుడు దీనిపైన లూజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎంత వచ్చింది, చంక రౌండ్ 8 ఇంచులు కదా. ఇలా మార్కింగ్ పెట్టుకోండి. కింద 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు చూడండి, హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి కిందికి ఇలా మెల్లిగా కర్వ్ అనేది తీసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ ఇదే విధంగా ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళండి. ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీపు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయాలి. ఫస్టే కట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతాము. కొంచెం మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉండడానికి సెంటర్ పాయింట్ చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోండి. మనకి ఒకవైపు జాయింట్ పడుతుంది అన్నాను కదా, మనకి కటింగ్లో కొంచెం క్లాత్ అనేది మిగులుతుంది కదా, దాన్ని ఇలా చూసుకొని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం సేఫ్టీకి ఎక్కువగానే కట్ చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు మీరు తీరా జాయింట్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ మిగిలిన క్లాత్లో మెడ చుట్టూ వేయడానికి క్రాస్ ముక్కలు కట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు వేరే క్లాత్తో పైపింగ్ వేయాలి అనుకున్నట్లయితే అవసరం లేదు, కానీ పైపింగ్ వేయట్లేదు, మామూలుగా క్రాస్ ముక్కలతోనే వేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఇలా క్రాస్గా 1.5 ఇంచు వెడల్పు ఉండే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మనకి మిగిలిన క్లాత్లో నడుపట్టి భాగాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి నెక్ భాగం కట్ చేసాం కదా, ఇందులో మనకి ఉక్సు పట్టి తర్వాత నడుం పట్టి కూడా వస్తుంది. ఇలా మనం లైనింగ్ భాగాన్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ భాగాన్ని అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. అయితే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కూడా బార్డర్ని బట్టి డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఒకవైపు చిన్న బార్డరు ఒకవైపు పెద్ద బార్డర్ ఉంటే చిన్న బార్డర్ వైపు బ్లౌజ్ భాగాన్ని తర్వాత పెద్ద బార్డర్ వైపు హ్యాండ్స్ భాగాన్ని వేసుకోవాలి. రెండు వైపులా బార్డర్ సేమ్ వచ్చిందనుకోండి ఒకే వైపు వేసుకోండి, దానివల్ల హ్యాండ్కి మనకి జాయింట్ అనేది రాదు. లేదు మాకు బ్యాక్ పార్ట్కి నడుం భాగానికి బార్డర్ కంపల్సరీ కావాలి అనుకున్నట్లయితే సేమ్ ఇదే విధంగా వేసుకోండి. అంటే బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి బార్డర్ కావాలనుకుంటే సేమ్ ఇదే విధంగా వేసుకోండి. హ్యాండ్కి కొంచెం జాయింట్ అయితే పడుతుంది. బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి బార్డర్ అవసరం లేదు అనుకున్నట్లయితే ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇలా వేసుకుంటే హ్యాండ్కి ఎలాంటి జాయింట్ కూడా పడదనమాట. ఇది మీకున్న కస్టమర్ చాయిస్ బట్టే. నార్మల్గా అయితే చిన్న బార్డర్ పెద్ద బార్డర్ అయితే ఏమవుతుందంటే చిన్న బార్డర్ వైపు బ్యాక్ పార్ట్ వేసుకోవాలి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్, పెద్ద బార్డర్ వైపు ఏమో హ్యాండ్స్ వేసుకోవాలి, అప్పుడు జాయింట్ పడుతుంది. ఈ విధంగా వస్తే జాయింట్ పడదు. కానీ కొంతమంది బార్డర్ కావాలి అంటారు బ్యాక్ పార్ట్కి, అప్పుడు మాత్రం నార్మల్గా ఇంతకుముందు వేసినట్టు కట్ చేసుకుంటే హ్యాండ్కు జాయింట్ పడుతుంది. కస్టమర్ చాయిస్ అన్నమాట. ఇలా వేసినప్పుడు కూడా ప్రింటెడ్ కూడా గమనించండి. కొన్ని అడ్డం ఉంటాయి, కొన్ని నిలువు ఉంటాయి. ఇప్పుడు అడ్డ గీతలు నిలువు గీతలు తర్వాత ప్రింట్ అలా చూసుకొని కూడా వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ మీరు గమనించండి, ఒకవేళ క్లాత్ సరిపోకపోతే దానికి తగ్గట్టుగా ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకుంటే సరిపోతుంది. నేను ఈ విధంగా కూడా వేస్తున్నాను, మీ చాయిస్, క్లాత్కి అనుగుణంగా ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా సేఫ్టీగా పిన్స్ పెట్టాలి. మీరు కట్ చేసేటప్పుడు కరెక్ట్ మరి ఆడికాడికి అస్సలు కట్ చేయకండి. సేఫ్టీగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. ఇక్కడ నెక్ భాగాన్ని కట్ చేయట్లేదు, మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు అప్పుడు కట్ చేద్దాము మెయిన్ క్లాత్ యొక్క నెక్ అనేది. మీకు మళ్ళీ చెప్తున్నాను గమనించండి, ఆడికాడికి అస్సలు కట్ చేయొద్దు. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోండి. ఎందుకు ఆడికాడికి కట్ చేయొద్దంటే మనం లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని లెవెల్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయింది అనుకోండి క్లాత్ అనేది తక్కువ అయిపోతుంది అనమాట. కాబట్టి సేఫ్టీగా కొంచెం చూసుకోవాలి. ఇక మనకి జస్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు దీనికి షేప్ బెల్ట్ అనేది అవసరం లేదు. ప్రిన్సెస్ కట్తో పాటు కంపల్సరీ షేప్ బెల్ట్ కావాలనుకున్నప్పుడు అప్పుడు మనకి ఏంటంటే 13 ఇంచులు మాత్రమే తీసుకొని ప్రిన్సెస్ కట్ని కట్ చేసుకొని దానికి నార్మల్ షేప్ బెల్ట్ వేసుకొని కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఇలా విధంగా కట్ చేసుకున్నా హ్యాండ్స్ భాగాల్ని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని నడుం పట్టీని తర్వాత క్రాస్ ముక్కలు ఇలా ఎంతో ఈజీగా కటింగ్ అనేది చేసుకోవాలి. దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం.